హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో రెగ్యులర్గా నేను చేసే వెజిటేబుల్ సాంబార్ని చేసి చూపించబోతున్నా. చాలా హెల్దీ రెసిపీ అండి. సాంబార్ అనగానే ప్రతి ఒక్కరికి ఇడ్లీలోకి మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా వెజిటేబుల్స్ వేసి నేను చెప్పిన రీతిలో ఒక్కసారి ట్రై చేయండి. రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీ, పూరి అన్నింటిలోకి చాలా బాగుంటుంది. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇందులోకి తక్కువ మసాలాతో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఇందుకోసం ఇక్కడ నేను అన్ని రకాల వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్, ముల్లంగి, ఆనియన్, ఆలు, వంకాయ, బెండకాయ, అలాగే గోరుచిక్కుడు. మీ దగ్గర కావాలంటే మునక్కాడలు ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 50 గ్రాముల కందిపప్పును ఉడికించి గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా స్మూత్గా అయిపోయి మనం చేసుకునే సాంబారు గ్రేవీ చిక్కగా వస్తుందన్నమాట. అదే మనం పప్పు గిత్తం మెదుపుకున్నామంటే ఇంత స్మూత్గా అయిపోదు కదండి. ఇలా మెదిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఈ సాంబార్లోకి మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకొని ఆనియన్స్ని కాస్త వేయించుకోవాలి. అవి వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని కాస్త కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. చిటికెడు ఇంగును కూడా వేసి ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని వేసుకోవాలి. ముందుగా బెండకాయలు వేసుకొని బెండకాయల పైన ఉన్న తడి మొత్తం పోయేలాగా వేయించుకోవాలి. లేదంటే సాంబారు జిగురుగా వస్తుందన్నమాట. అందుకోసమని బెండకాయలని బాగా వేయించుకోవాలి. బెండకాయలు వేగిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ని ఇందులోకి వేసుకోవాలి. గోరుచిక్కుడు, క్యారెట్, ముల్లంగి, వంకాయ, ఆలు, టమోటో, అలాగే ఇందులోకి కావాలంటే మునక్కాడలను కూడా వేసుకున్నాం అనుకోండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిసిలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కందిపప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడే వేసేసుకోకుండా ఒకసారి ఇదంతా కలిపి గ్రేవీ ఎలా ఉందో చెక్ చేసుకునైనా వేసుకోవచ్చు. అంటే సాంబార్ అనేది మరీ లూజ్గా పల్చగా ఉంటే అంత బాగోదండి, కాస్త థిక్గానే ఉండాలి. అందుకోసమని ఒకసారి మనం ఇలా కలిపేసేసి గ్రేవీ ఎలా ఉందో చెక్ చేసుకునైనా మళ్ళీ మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి చిన్న గోలీ సైజ్ అంత చింతపండును గుజ్జు తీసి వేసుకోవాలి. పులుపు అనేది కాస్త తక్కువగానే ఉండాలి. పులుపు వేసినట్టు వేయాలండి, లేదంటే సాంబార్ అంత టేస్టీగా రాదు. అలాగే ఇందులోకి 1 స్పూన్ సాంబార్ని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇలా వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపడా అయిందా లేదా. అలాగే సాంబార్ పొడి కూడా సరిపడా అయిందో లేదో చెక్ చేసుకోవచ్చండి. మనం సాంబార్ పౌడర్ని ఇప్పుడే వేసాం కాబట్టి ఒకవేళ మనకి స్పైసీ తక్కువ అనిపిస్తే ఇప్పుడు మరి కాస్త వేసుకోవచ్చు. అలా చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ అండి, సాంబార్ రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి ఆవిరి మొత్తం పోయాక మూత తీసేసుకోవాలి. ఈ వెజిటేబుల్ సాంబార్ చాలా రుచిగా ఉంటుందండి. మనం ఇందులోకి తక్కువ మసాలాతో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి చేసాం కాబట్టి పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని వెజిటేబుల్స్ పిల్లలు ఇష్టపడరు కదండి. ఇలా సాంబార్ చేసి ఇచ్చామనుకోండి, వారు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా మార్నింగ్ టైంలో మనం బ్రేక్ఫాస్ట్లోకి ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అంటే పూరీలోకైనా చపాతీల్లోకైనా అలా చేసుకున్నాం అనుకోండి, ఇదే సాంబార్ మనం మధ్యాహ్నం లంచ్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. అంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి, ఈ రెండింటికి కూడా ఈ సాంబార్ని మనం తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసే ఈ సాంబార్ని ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.